ప్రస్తుతం మనతో పాటు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కర్ గారు ఉన్నారు. గెలుపోటములు సహజమే, గెలిచినా ఓడినా మేము ప్రజల్లోనే ఉంటాం. గెలిచినప్పుడు ఉప్పొంగిపోకుండా, ఓడినప్పుడు ఇంట్లోకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నామని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ముఖాముఖులు ఉన్నారు. కొన్ని మాట్లాడి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం. గెలుపోటములు సహజం. ఓకే. మనం గెలిచినా ఓడినా ప్రజలు మాపై విశ్వాసం పెట్టుకున్నారు కాబట్టి ప్రజలతోనే ఉంటామని చెప్పేసి మీరు చాలా సమావేశాల్లో మాట్లాడారు. అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎన్నికల్లో యువత రావాలి, యువకులే పోటీ చేయాలి అని అన్నారు. ఆ క్రమంలో మీరు కూడా ముందుకు వచ్చారు, పనిచేశారు, మున్సిపల్ చైర్మన్గా ఇప్పుడు ఉన్నారు. అంటే ఎన్నికల వరకు అంటే అధికార పార్టీ ఉన్నప్పుడు మాత్రమే పోటీ చేస్తారు, అధికారం లేనప్పుడు వీళ్ళు పోటీ చేయరు అనేది విమర్శలు బయట బాగుంది. అంటే అప్పుడు యువతకు అవకాశం ఇవ్వాలి అన్నారు వాళ్ళే, ఇప్పుడేమో ఉన్నారు వాళ్ళే పోటీ చేస్తున్నారు, విమర్శలు. దీనికి ఏమంటారు? ఇది ఫాల్స్. ఎందుకంటే మా పూర్వీకుల నుంచి దేశ స్వాతంత్రం గురించి పోరాడిన స్వతంత్ర సమరయోధులు, ఆ కుటుంబం నేపథ్యంలో మా తాతగారే 2 సార్లు ఎమ్మెల్యేగా, నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగాను, మరియు మా నాన్నగారు ఆయన కూడా దేశ స్వాతంత్రం గురించి స్వాతంత్ర యోధుడు, సమరయోధుడు. ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా. దాని తదనంతరం మరి మా బ్రదర్ సురేష్ కుమార్ షెట్కార్ 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మరి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా. ఎందుకంటే మా కుటుంబ నేపథ్యం మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి ఇప్పుడు ఛాన్స్ అనేది వాస్తవం 100%. నేను కోరిన సీట్ కాదు ఇది, ప్రజలు కోరుకున్న సీట్ కాబట్టి ప్రజలకు ఏదో సేవ చేస్తా అనే భావన ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. సోదరులు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, మళ్ళీ మీరు ఎందుకు ఎంచుకోవాల్సి వస్తుంది? మీరు అన్నారు ఇప్పటికే నేను ఎంచుకున్నది కాదు, ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నాను అన్నారు. ఎందుకు మీకు చైర్మన్ కావాలని అనిపించింది? ఇంత పెద్ద హోదానే ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి. అంటే ఇప్పుడు నా స్వస్థలం, నా సొంత గ్రామం చూస్తా ఉన్నాం మనం. గ్రామం ఏమున్నదంటే చిన్న గ్రామము, ఒక పెద్ద గ్రామ పంచాయతీ ఏర్పడి ఇప్పుడు మున్సిపాల్గా 2019లో ఒక మున్సిపాల్ ఏర్పడింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయనుకోండి. మెయిన్ మున్సిపాలిటీ అంటే ఏంది? మెయిన్గా డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అండ్ స్ట్రీట్ లైట్స్, ఇది ముఖ్య ఉద్దేశం. కానీ గత పాలకులు దీని మీద సరియైన అవగాహన లేక మరి ఒక ప్రణాళిక ప్రకారం, పద్ధతి ప్రకారం మరి చేయాలని ఒక తపన ఉండి దీనికి ఏదో నన్ను ఈ అవకాశం ప్రజలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా ప్రజలు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారో తప్పకుండా మరి ఎమ్మెల్యే మరి ఎంపీ గారి సహకారంతో మన నారాయణఖేడ్ను ఒక పట్టణ నగరంగా మినిమం నీడ్, అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, డ్రింకింగ్ వాటర్ చాలా సీవియర్ ప్రాబ్లం. లాస్ట్ టైం మా మిసెస్ కూడా గ్రామ సర్పంచ్ చేసినప్పుడు అప్పుడు మా స్థలం ఇచ్చినాం, 1 ఎకరము జిఎల్ఎస్ఆర్ కట్టినాం. అక్కడ 10 lakhs లీటర్ది, 10 లక్షల లీటర్లు స్టోరేజ్ కెపాసిటీ లేదు. నారాయణఖేడ్ ఇంతకుముందు నెదర్లాండ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అని స్వర్గీయ బాగారెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండగా, మా ఫాదర్ ఎమ్మెల్యే ఉండగా, అప్పుడు బోరెంచే స్కీమ్ నుంచి ఒక 27 గ్రామాలు ఈ ఎన్ఏపి నెదర్లాండ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఓన్లీ ఇది బ్యాంక్ లోన్ కాదు, ఓన్లీ వాళ్ళు ఏంటంటే భారతదేశంలో మెయిన్గా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అంటే సేఫ్టీ వాటర్ లేదు, సేఫ్ వాటర్ అంటే ప్యూర్ వాటర్. కాబట్టి వాళ్ళు అప్పుడు ఆ టైంలో వాళ్ళు మనకు నారాయణఖేడ్ అండ్ జైరాబాద్కు నుంచే దీని మీద నిఘా ఉంది కాబట్టి అది ఉంది. స్టోరేజ్ కెపాసిటీ లేదు నారాయణఖేడ్. ఏదున్నా వచ్చే సిస్టమ్ వస్తుండే. ఎప్పుడైతే పవర్ ప్రాబ్లం చాలా ఉండేప్పుడు, పవర్ ఉన్నప్పుడే అంటే విద్యుత్ ఉన్నప్పుడే వాటర్ వచ్చేది.
కానీ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఆలోచన చేసిన ఏంటంటే ఒక జిఎల్ఎస్ఆర్ స్టోరేజ్, మనకు స్టోరేజ్ ఉంటే వెళ్ళాలా మనం ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి నారాయణఖేడ్కి మా సొంత స్థలంలో 1 ఎకరం స్థలంలో అప్పుడు మేము నిర్మాణం చేయడం జరిగింది. 10 లక్షల లీటర్లో ఒక 20 years బ్యాక్ ఏర్పాటు చేయడం. కానీ దినాదినాభివృద్ధి నారాయణఖేడ్ల పాపులేషన్ పెరుగుతూ ఉన్నది. తాలూకా హెడ్ క్వార్టర్ మెయిన్గా ఉద్దేశం ఏంటంటే పల్లెటూళ్ళ నుంచి వచ్చే జనాభా ఇది మెయిన్ సిటీ ఇక్కడ చదువుకోవడం కానీ హయ్యర్ స్టడీస్ కానీ వస్తురు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే అవసరాలు ఎక్కువైపోయినాయి. నీళ్ళ అవసరం ఏమున్నదంటే పాపులేషన్ ఇంతకుముందు నారాయణఖేడ్లో ఓన్లీ 15,000 to 20,000 పాపులేషన్ ఉండే. ఈరోజు 40,000 to 45,000 పాపులేషన్ ఉంది. అంటే రోజు పోయే వాళ్ళు కూడా ఒక 20,000, 15,000 to 20,000 పాపులేషన్ గ్రామాల నుంచి వచ్చిపోవడం ఉంటుంది. కాబట్టి మెయిన్ ఏముండ నీళ్ళు అనేది ప్రతి మనిషికి అవసరం. కాబట్టి ఇప్పుడు అది ఉన్న 10 KL అంటే 10 lakhs లీటర్ అది సరిపడతలేదు. కాబట్టి ఎంపీ గారి ఆధ్వర్యంలో మొన్న అమృత్ అనే స్కీమ్, సెంట్రల్ స్కీమ్, ఇది ఒక 13.5 కోట్లు వచ్చినాయి మనకు, 13.5 crores. దాంతో ఏమున్నదంటే ఇప్పుడు ఒక ఐడెంటిఫై చేశారు 3 స్థలాలు. ఒకటి వచ్చేసి మంగళపేటలో ELSR అని ఎలివేటెడ్ స్టోరేజ్ అన్నమాట, రిజర్వాయర్. అంటే ఒక 15 మీటర్లు 10 to 15 మీటర్ హైట్. సో 3 ప్రపోజల్స్ మొన్న చేసినాము. ఇప్పుడు మెగా కంపెనీ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మొదలుపెట్టారు. మరి దానివల్ల ఏమైతుందంటే మనకు మెయిన్గా స్టోరేజ్ ఉంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి చోట, మరి ఇంకా చాలా కాలనీలు పెరుగుతూ ఉన్నాయి. ఆ కాలనీలు కూడా అవసరం ఉన్నది. కాబట్టి అవసరాల రీత్యా పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఈ వాటర్ స్టోరేజ్ గురించి కూడా మీకు అవగాహన ఉంది, అంతకు ముందు నుంచి ఉంది, ఇప్పుడు మీరు అమలు చేస్తున్నారు. అయితే మీరు అన్నారు ప్రజలే నన్ను అనుకున్నారు కాబట్టి నేను ఎంచుకున్న హోదా కాదు ఇది అని అన్నారు. ప్రజలు అంటే కొంతమంది విమర్శలు ఏం చేశారంటే మీరు ఏకగ్రీవం చేసుకోవడం కోసం, ప్రత్యర్థులు పోటీ చేయకుండా ఉండడం కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు అనే వాదన, విమర్శలు ఉన్నాయి. దానికి ఏమంటారు? ప్రజలు అవకాశం ఇచ్చారని మీరు అన్నారు. అది రాంగ్. జనరల్గా ఏముంటుందంటే మొత్తం 15 వార్డులు అంటే కౌన్సిలర్స్ నాకు పోటీ చేయాలని. ఎందుకంటే మీరు పోటీ చేస్తున్నప్పుడు యాజ్ ఏమంటారు వార్డు మెంబర్గా మిమ్మల్ని చూడలేదు, ఖచ్చితంగా చైర్మనే ఈయననే అని చెప్పేసి ఒక పబ్లిక్ టాక్ కూడా వచ్చింది. అందుకోసం ఇంకా చైర్మన్ ఈయనే కాబట్టి అంటే మా సామరస్యంగా మాట్లాడుకోవడం వాళ్ళతో నేను ఉంటాను, మీరు కొంచెం సహకరించే రూపంలో మాట్లాడారు అనేది వచ్చింది. దానికి లేదు, పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. పార్టీ ఏమైనా అధిష్టానం ఏదైతే వాళ్ళు అనుకున్నది ఉన్నదో అందరు సమిష్టి నిర్ణయం, నా ఒక్క నిర్ణయం కాదు. అది పొరపాటు. ఏదో నేనే ఇక్కడ చైర్మన్ కానీ కాదు, కానీ నన్ను ఒక ప్రొజెక్ట్ చేశారు తప్ప. టౌన్ వాళ్ళు ఇంతకుముందు గతంలో మా మెసేజ్ చేసింది కాబట్టి మీరు ఉంటేనే టౌన్లో ఏమన్నా మనకు అభివృద్ధి జరుగుతుంది, ఏమైనా నిధులు అని. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే, మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ అవకాశం నన్ను అట్లా ప్రొజెక్ట్ చేసిర్రు. నేనేమో ఏదో ప్రొజెక్ట్ చేసి నా అంతటా నేను చేయలేదు. అందరి నిర్ణయం నా నిర్ణయం. అధిష్టానం ఏదైతే నిర్ణయం చేసినో పార్టీ నిర్ణయం. ప్రత్యేకంగా మాకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి కానీ మేము ఎక్కడ కూడా మేము డివైడ్ కాలే. అయితే వర్షాకాలం వస్తే నారాయణఖేడ్ మొత్తం కుంటలమయమయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మీరు అధికారంలో లేరు, ఇప్పుడు వచ్చారు కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే మీరు చైర్మన్ అయిన తర్వాత ఈ సమస్య మీద ఏమైనా ఫోకస్ చేయాలనే ఆలోచనతో ఉన్నారా, లేకపోతే యథావిధిగా అట్టనే కంటిన్యూగా ఉండే అవకాశం? ఎందుకంటే వర్షం పడ్డప్పుడే మామూలుగా కంకర పోయడం కానీ అట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు మార్పు కోరుతున్నారు, మీరు మారాలి, ఇది కరెక్ట్ కాదు అనే వేళ ఉన్నారు. దీని మీద ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉంది? 100%. ఎందుకంటే నారాయణఖేడ్ అయితే టోపోగ్రఫీ అంటే భూగోళ పరిస్థితి ఏముందంటే ఒక ఎత్తు పల్లాలు ఉంది. నారాయణఖేడ్ అనేది ఇప్పుడు మీది గల్లి అంటారు. మీది గల్లి అంటే ఏంటంటే అటు ఎత్తు ప్రాంతం, అది ఆ ఎత్తు పల్లం ప్రాంతానికి కింది గల్లి అంటాం. నారాయణఖేడ్ ఎట్టున్న మీది గల్లి, కింది గల్లి, మంగళపేట, నారాయణఖేడ్, ఇట్లా 4 దిశలు ఉన్నాయి. దీనికి ఎవరైనా అడిగినా పాతవా లేదనన్నా నాల చెరువు ఇది.
అవును. ఎందుకంటే చెరువు ఇది. అలా చెరువు. మన్సూర్పూర్ అనేది ఒరిజినల్ గ్రామము. ఓకే. రాను రాను కనుమరుగైపోయి నాల చెరువు. ఎవరన్నా ఒక 50 సంవత్సరాల కింద దీనికి చెరువు కిందనే కన్వర్షన్ ఉండే చెరువు ఉండేది. ఓకే. ఆ చెరువు అయిన తర్వాత ఇక స్థానికంగా ఏర్పడి నారాయణ ఖేడ్ అనే పట్టణానికి ఈ పేరు వచ్చింది. ఇప్పటికీ పాత వాళ్ళంతా నాలుగు ఏడిపోతున్నా ఉంటారు, నాలుగు చెరువుకి అంటారు. కాబట్టి ఇది ఏమున్నదంటే జాగ్రఫికల్ గా ఎత్తు కింది ప్రాంతం. కాబట్టి వర్షం నీళ్ళు ఏమున్నా, డ్రైన్ వాటర్ ఉన్నా చాలా సడన్ గా ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. అంటే అక్కడ పడిన వర్షం ఏమున్నదంటే కింద డౌన్ఫాల్ వెళ్ళాల. కాబట్టి అవి సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేక ఎక్కడో 20-30 ఏళ్ల కింద కట్టిన డ్రైన్స్ అవి ఇప్పుడు సరిపడతలేదు. ప్రజలకు ఎంత ఉన్నదో సరిపడతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నగరాభివృద్ధిలో ఒక 15 కోట్ల రూపాయలు రావడం జరిగింది. దానికి టెండర్ కూడా కాల్ చేశారు. ఇప్పుడు మనకేమున్నదంటే ఆ డబ్బులు ఏమున్నదంటే మెయిన్ రోడ్కే డెవలప్ చేద్దామని అన్నారు. మన సెంట్రల్ ఫండ్స్ ఏదైతే గడ్కరీ గారు మనకు ఉన్న నేషనల్ హైవే 161B మనకు నిజాంపేట్ టు బీదర్ వయా నారాయణ ఖేడ్ ఏదైతే రోడ్డు పోతుందో అవుటర్ రోడ్డు, మరి ఏదైతే ఎగ్జిస్టింగ్ రోడ్డు పాత రోడ్డు ఉంది నారాయణ ఖేడ్, మంగల్పేట్, రాజీవ్ చౌక్, బసవేశ్వర్ చౌక్, శివాజీ చౌక్, అనురాధ డిగ్రీ కాలేజ్ వరకు మరి గడ్కరీ గారికి ప్రపోజల్ పంపిస్తే ఆయన మనకు 47 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు వాగ్దానాలు మీరు ఇప్పుడు చెప్పినవి ఇచ్చారా, ప్రధానంగా వేరే వాగ్దానాలు అని ఏమైనా ఇచ్చారా? ప్రధానంగా అంటే ఈ ఊరు మంచి చేసుకుందాం అందరం కూడి, ఎందుకంటే చూస్తా ఉన్నాం ఇది ఒక పెద్ద పట్టణంగా మనం తీర్చిదిద్దాలని. ఇప్పుడు జైరాబాద్ చూసుకోండి, మీరు శంకరం మన సదాశివపేటే కానీ సదాశివపేట కూడా మరి వాళ్ళంతా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. కాబట్టి ఎందుకు మనం నారాయణ ఖేడ్ మనం అందరం కూడి, నాతోటి కాదు మీరందరూ సహకారంతో ఏదైతే నన్ను ఎన్నుకున్న ప్రజలు అదే ఉన్నది సార్. ఏది ఉన్నా ఎక్కడ ఉన్న చెత్త అక్కడ ఉంది, ఎక్కడ ఏ మురికి కాలువ కానీ ఏ నిర్మాణాలు లేవు, ఉన్న మురికి కాలువలో అటనే డెబ్రీస్ ఉండిపోతున్నది. మరి ఇట్లాంటి దానికి మనం కొద్దిగా మన చక్కగా చేసుకుందాం. ఎందుకంటే వర్షాకాలం రాగానే దోమల బెడద ఇవన్నీ చాలా అనారోగ్యంగా. మెయిన్గా ఏమున్నదంటే డ్రైనేజ్ సిస్టమ్ ఏవో 30 ఏళ్ళ ఏదైతే డ్రైన్ సిస్టమ్ ఉన్నదో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్ గారు కూడా అదే చెప్పిన, మనం ఫస్ట్ డ్రైన్ సిస్టమ్ మనం చేసుకుందామమ్మా. ఎందుకంటే మనకు డ్రైన్స్ ఉంటే వాటర్ అనేది ఈజీగా ఫ్లో కావాలా. ఏ డౌన్ఫాల్కి ఏదైతే ఉన్నదో నాలల్లా పోయే ప్రతి దగ్గర ప్రతి కాలనీలో పెరిగినాయి. కాలనీలు చాలా కాలనీలు కొత్త కొత్త కాలనీలు అయినాయి. కానీ వాళ్ళ కాలనీలు ఎట్లయినాయంటే వాళ్ళు దానికి లేఅవుట్ చేసుకోలే. ఒకే ఒక లేఅవుట్ ఏమున్నదంటే లెజెండ్ అనే లేఅవుట్ ఒకటి నారాయణ ఖేడ్లో ఒకదానికే పర్మిషన్ ఉన్నది, మిగతా దీనికి లేఅవుట్ లేవు. లేఅవుట్ ఉండట్లు ఏమవుతుందంటే దానికి ఏదైతే మున్సిపల్ నామ్స్ ప్రకారం రోడ్స్ ఏదైతే వదిలిపెట్టాలనో మినిమం ఇంటర్నల్ రోడ్ కూడా 33 ఫీట్లు ఉండాలి. పెద్ద రోడ్లు ఏమున్నాలంటే 45 ఫీట్ నుంచి 60 ఫీట్ల వరకు. అంటే వాళ్ళ వెంచర్ డిజైన్ బట్టి ఎకరం ఉంటే వాడు కొన్ని తక్కువ పెట్టారు, కానీ మినిమం 33 ఫీట్ల రోడ్ ఉండాలి. కానీ నారాయణ ఖేడ్లో ఏముంది, మొత్తం రోడ్లు లేకుంటే వ్యవస్థ ఎవరైనా వెంచర్ చేస్తున్నారా అంటే వాళ్ళు పర్మిషన్స్ లేవు వాళ్ళకని, ఇల్లీగల్ లేఅవుట్స్ అవి. కాబట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఎల్ఆర్ఎస్ అయితే ప్రభుత్వం ఇచ్చిందో ఎల్ఆర్ఎస్కి వెళ్ళి మరి అదేవిధంగా మున్సిపాలిటీ ఇన్కమ్ కూడా డెవలప్ కావాలి. ఇప్పుడు మన మున్సిపాలిటీలో ఏముంది బడ్జెట్ మొన్న చూస్తే 26-27 బడ్జెట్ 7.8 అంటే 8 crores. 8 crores అంటే మనకి ఇప్పుడు స్ట్రెంత్ అక్కడ వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగులు మరి అవుట్ సోర్సింగ్ దగ్గర 92 ఉన్నారు. 92 అంటే వీళ్ళ శాలరీస్. ఇప్పుడు మన బడ్జెట్ ఎంత ఉన్నదో 40% శాలరీస్కు మనం కేటాయించాలి. ఎబోవ్ చేయలేము అక్కడ. కాబట్టి 40% లోపల అంటే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఇంకా కొంతమంది మనం శానిటేషన్ మెయిన్ ఏమన్నదంటే శానిటేషన్లో వర్కర్స్ ఎక్కువ కావాలి. ఇప్పుడు ఉన్న 17 members ఉన్నారు, సరిపోరాదు. పక్షాలు గతంలో మీరు అధికారంలో లేనప్పుడు అభివృద్ధి జరగట్లేదు, వీళ్ళు అవినీతి పరులు అనే వాదన కూడా చేశారు. ఇప్పుడు మీరు అధికారం ఉన్నారు, వాళ్ళు వాగ్దానాలు మాత్రమే చేస్తారు, అభివృద్ధి చేయరు, వీళ్ళతో కాదు అనే విమర్శలు ఎక్కువనే వస్తుంటాయి. వీళ్ళకి ఏం సవాల్ విసురుతారు ప్రతిపక్షాలు? వాళ్ళు చెప్పేది ఇప్పుడు వాళ్ళ స్వభావం అనేది ఎవరైనా కానీ ప్రతిపక్షం అన్నా ఇప్పుడు ప్రజలు చెప్పాలి. ప్రజలది ఏమున్నదంటే మ్యాండేట్ 5 సంవత్సరాలకి ఇస్తారు. నేను మంచి చేస్తే మళ్ళీ ఇంకా నాకు ఒక ఇది ఉంటుంది.
ఏం విమర్శలు అనేది ప్రతి సహజం, ఇది నేచర్. మన ప్రజా ప్రభుత్వంలో విమర్శలు ఎక్కువైపోయినాయి, చాలా విమర్శలు ఉన్నాయి. కానీ కోఆపరేట్ ఏ విధంగా పోదాం మనం, ఎలక్షన్ తర్వాత మనం గ్రామాన్ని మనం ఎట్లా చేసుకుందాం, అవినీతి లేకుండా పరిపాలన చేసే నా సొంతంగా నా ఎజెండా. ఎక్కడైనా కానీ ట్రాన్స్పరెన్సీగా ఉండాలా. ఇప్పుడు చాలా లాస్ట్ టైంలో కూడా చాలా 1 lakh ఏదో బిల్లు చేసి పెట్టి ఇట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు మన వాళ్ళు ఏంటైనా గెలవగానే నేనే పని చేస్తా, చాలా మంది ఆ విధంగా రాజకీయ నాయకుడు మారిపోతున్నాడు. గతంలో నేను కూడా కాంట్రాక్టర్, ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి నేను చేసిన. తర్వాత నేను 2000 నాకు ఛాన్స్ వచ్చింది జెడ్పీటీసీగా, కంటి జెడ్పీటీసీగా అప్పుడు పని చేశాను నేను. అప్పటి నుంచి నేను కాంట్రాక్ట్ చేస్తలేను, సివిల్ ఇంజనీర్ నేను. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఏంటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ప్రజలు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఏదో పని చేస్తామని ఇస్తారు కదా. లేకుండా చాలా మంది ఏదో చెప్పడమే కానీ ఈసారి అవకాశం ఇచ్చిన తప్పకుండా 5 సంవత్సరాలు మీరు సంవత్సరంలోనే మార్పు చూస్తారు. నారాయణఖేడ్ పట్టణానికి కేవలం కాంగ్రెస్ వార్డుల దగ్గరనే మాత్రమే అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందేమో. బీఆర్ఎస్ గెలిచిన చోట, బీజేపీ గెలిచిన చోట ప్రత్యేక దృష్టి పెట్టకపోవచ్చు. మేము కొట్లాడి నిధులు తీసుకొస్తామనేది జరుగుతుంది. వాళ్ళు కొట్లాడే అవసరం ఉంటుందా, లేకపోతే మీరే వాళ్ళకందరికి సమానంగా? నేను కౌన్సిల్ ఇప్పుడు February 16th నాడు నేను ప్రమాణ స్వీకారం చేశాను. వచ్చి 3 నెలలు అయింది. అవును, 3 నెలల్లో 2-3 సార్లు మేము కౌన్సిలర్స్ అందరు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రతి దగ్గర వాళ్ళకన్నా మీ వార్డు సమస్యలు చెప్పండి. సరే, అందరు ఏమన్నారంటే సార్ నాకు సీసీ రోడ్స్ ఇవి మాకు ఇక ఫలానా అన్ని కావాలంట. ఒక పద్ధతి ప్రకారం అందరికి సమానంగా, పార్టీ భేదాలు లేక గ్రామం పట్టణం డెవలప్ కావాలా. కాబట్టి ఏదో వాళ్ళు గెలిస్తే వాళ్ళకేం తక్కువ అనే ఇది కాదు. ఆల్టర్నేటివ్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, ఇక్కడ మేము కౌన్సిలర్ కాంగ్రెస్, ఎమ్మెల్యే కాంగ్రెస్, ఎంపీ కాంగ్రెస్. ఇది పక్కన పెడితే మీరు పూర్వం నుంచి కాంగ్రెసే, గెలుపోటలు నిర్ణయించిన కుటుంబం మీది. అట్లా మిమ్మల్ని చూసి పెద్దరికంగా మిమ్మల్ని ఉంచారు, మీరు చైర్మన్గా ఉన్నారు. అట్లా ఎంపీ గారు సోదరుడే, నిధులు తీసుకొస్తారు. ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ మంచి మిత్రుడే. ఆ పట్టణ కేంద్రాన్ని డెవలప్ చేసుకుంటారు ఖచ్చితంగా అని ప్రజలు ఆ రకంగా నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకం ఖచ్చితంగా నిలబెట్టుకుంటారా, లేకపోతే అన్నీ మేమే ఉన్నాం కదా, చేసినా చేయకపోయినా అయిపోతుంది, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతానే ఆలోచన ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పడం కన్నా మీరు సంవత్సరంలో మార్పు చూస్తారు. అవును, నా ఏంటంటే నేనేదో నాది గొప్పతనం అంటలేను, కానీ నేను కూడా ఏమున్నదంటే మనకు కావాల్సిన నిధులు. ఇప్పుడు PVFIDC ఉన్నది, దాని కింద ఒక 15 కోట్ల సీసీ వర్క్స్ సైడ్ డ్రైన్ చేశారు. కొన్ని చోట్ల ఏమన్నా ఇండ్లు లేని చోట కూడా సీసీ రోడ్లు వేయడం, సీసీ రోడ్లు జరిగినాయి. ఎక్కడైతే మనకు అవసరం ఉన్నదో, ఎక్కడైతే జనాలు ఉన్నారో, ఎక్కడైతే ఇండ్లు ఉన్నాయో అక్కడ వేస్తే ఇబ్బంది ఉండదు. కొన్ని చోట్ల ఏమన్నా అంటే వాని ధనార్జనే అంటే గుత్తేదారు ఏమన్నా అంటే అక్కడ ఏం లేదు. కొన్ని చోట్ల చూసి నేనే కాల్ చేసిన, అక్కడ 2 ఇళ్ళు లేవు, సీసీ రోడ్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ మనకు అవసరం. సీసీ డ్రైన్సే కానీ, వాటర్ పైప్ లైన్సే కానీ మనకు అక్కడ అవసరం. ఎక్కడనో వేసి లాభం ఉండదు కదా. వేస్టేజ్ చేయకండి, ఏది ఉన్నా మనం ప్రాపర్గా అందరి కౌన్సిలర్ చెప్తాను, రిక్వెస్ట్ చేసి చెప్పిన. మీరు ఒకదానికి ఒకటే వార్డుని, ఇప్పుడు నేను గెలిచిన వాడికి నేను అభివృద్ధి అని అంటలేను. తెలిసి సమానంగా చేసుకుంటూ పోదాం. మన పట్టణానికి ఏదైతే ప్రజలు మన మీద నమ్మకం పెట్టిరో తప్పకుండా నా శాయశక్తుల మరి ఎంపీ గారి, ఎమ్మెల్యే గారి సహాయకరాలతో చేస్తా ఉన్నాం. ప్రణాళికలు కరెక్టే ఉన్నాయి, కానీ నిధుల వరకు వచ్చేసరికల్లా నిధులు లేవు కదా అని చెప్పి చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అట్లేం లేదండి. మీరు అన్నారు 1 year లో పట్టణ కేంద్రాన్ని సుందరీకరణ చేస్తామన్నారు. మీరు చెప్పిన ప్రణాళిక మొత్తం నిధులు కావాల్సింది, కానీ చివరికి వచ్చేసరికల్లా నిధుల కొరత ఉంది అనేది మళ్ళీ చూపిస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి ఇబ్బంది లేదు, క్వశ్చన్ ఆన్సర్ అక్కడనే ఇస్తున్నారు. నేను డెవలప్ చేస్తాను, వాస్తవం ఏమున్నదంటే అన్ని కార్యక్రమాలు చూపిస్తున్నారు, చివరికి బడ్జెట్ లేదు. అక్కడ ఏమన్నా ప్రాక్టికల్ గా కనపడతలేదు. మీరు అన్నది 100% వాస్తవం. ఈసారి అట్లా జరగకుండా మీరే చూస్తా ఉంటారు. సరి అయిన నిధులు వస్తున్నాయి, వర్కులు చేసేటప్పుడు ఏమన్నా అంటే మనకేంలే ఆ కాంట్రాక్టర్ చేస్తున్నాను. వర్క్ మీద మనము ఫోకస్ చేస్తే అది మన అందరిది. ఏ విధంగా మనం వర్క్ చేస్తే ఇప్పుడు చాలా నిధులు వస్తున్నాయి, రోడ్లు వేస్తున్నాం,
రోడ్లు వచ్చేసరికి బీటీ రోడ్ నారాయణఖేడ్ సపోజ్ 2-3 సార్లు బీటీ వేయడం జరిగింది. బిటుమెన్ టార్ బ్లాక్ టాప్ అవును. ఎందుకు లేచిపోతుందంటే వాటర్ వచ్చేసి దాని మీద స్టాగ్నేట్ అయితే నీళ్ళు నిలబడితే ఆ డాంబర్ ఉండదు, వేసినప్పుడు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. మీకు డాంబర్ ఏమన్నా నీళ్లకు దానికి అసలు కుదరదు. ఆల్టర్నేట్ ప్రపోజ్ ఏం చేయాలా అంటే సీసీ రోడ్లు, టౌన్ పోర్షన్లో సీసీ రోడ్స్, వాటర్ నిలబడకుండా క్యాంబర్ మెయింటైన్ చేసి ఆ డౌన్ ఫాల్ ఎక్కడ ఉన్నదో. ఇప్పుడు ప్రతి షాప్ కూడా ఏం చేస్తున్నాడు, షాప్ల కింద డ్రైన్స్ ఉన్నాయి కానీ ప్యాక్ చేసేస్తున్నాడు వాడు టోటల్ గా. అది మనము కొద్దిగా మానిటరింగ్ చేస్తే మనకు ఎక్కడ ఐడెంటిఫై వాటర్ పోతున్నదో. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రెయిన్ చాలా చూస్తుంటారు, గవర్నర్ దగ్గర, సీఎం క్యాంప్ ఆఫీస్ ముంగడ. మరి వారు ఎందుకు ఇమీడియట్ గా స్పందన అనే హైడ్రా అనేది వచ్చింది. ఏదైతే వాటర్ ఉన్నదో ఈ వచ్చే టామ్ డ్రైన్ అనుకోండి, వరదలే లేకుంటే హెవీ రెయిన్స్ సడన్ గా పడేసరికి వాటర్ పోయడానికి ఇబ్బంది ఉంటే వాళ్ళ మ్యాన్హోల్స్ కాడ నిలబడి చేస్తుంటారు. ఇక్కడ కూడా ఒక 5 మందిని వర్షాకాలంలో ఎక్కడెక్కడ వాటర్ ఉన్నదో వాటర్ ఫ్లో ఉండాలా. రెండోది ఏమన్నా ప్లాస్టిక్ వల్ల మనకు చాలా ఈ స్టోక్ అవుతుంది. డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి, మన దగ్గర ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఏమన్నా అంటే ఆ డ్రైన్ సిస్టమ్ 1 feet ఉంది, మినిమం 1 meter డ్రైన్. ఇప్పుడు మేము ప్రపోజల్ ఏం పెట్టినామంటే ఎక్కడ కానీ 1 meter డ్రైన్ విడ్త్ 1 meter డ్రైన్ ఉంటే మనకే ఉన్న వాటర్ ఈజీగా ఫ్లో అవుతుంది. అన్నీ ఏమన్నాయంటే పాత 1 feet 9 inches ఇట్లున్నాయి డ్రైన్స్. ఆ డ్రైన్స్ అన్ని డిస్మాండ్లింగ్ చేసి, ఎందుకంటే ప్రజలు పెరిగి అవసరాలు పెరిగినాయి, బిల్డింగ్లు ఒక దగ్గర G+2, 3 అయినాయి. మళ్ళీ వాళ్ళకి సివరేజ్ ప్రాబ్లం కూడా ఉన్నది కదా. సివరేజ్ అంటే ఏదైతే వాళ్ళు యూజ్ చేసిన వాటర్, బాత్రూమే కానీ ఏమన్నా కానీ వాటర్ సివరేజ్ పోవాలన్నా 25% ఆ డ్రైన్ సిస్టమ్ను టెక్నికల్గా డెవలప్ చేయాలి. ఇంకోటి ఆశ్చర్యకరం ఏందున్నదంటే ఇది ఇంత పెద్ద నేను ఉన్నప్పుడు బ్లూ ప్రింట్ లేదు. బ్లూ ప్రింట్ అంటే ఏంది, ఏదైతే మనం వాటర్ కనెక్షన్ ఇచ్చినామో ఇప్పుడు మిషన్ భగీరథల నారాయణఖేడ్ల మొత్తము కనెక్షన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ కనెక్షన్స్ రూట్ ఏమున్నది ఎవరికి లేదు, అది బ్లూ ప్రింట్ లేదు. ఎక్కడి నుంచి ఉన్నదో తెలుస్తలేదు. జనరల్ ఏముంటది, ఎక్కడైనా ఏ మున్సిపాలిటీ కానీ ఏ హైదరాబాద్ సిటీలో కూడా కానీ వాడు రోడ్ మ్యాప్ ఇస్తారు. రోడ్ మ్యాప్ అంటే బ్లూ ప్రింట్ ఉంటుంది. ఫలానా అమీర్పేట నుంచి ఇక్కడ వరకు ఉంది, పంజాగుట్ట అనుకోండి, అక్కడ ఏ కేబుల్స్ పోయినాయి, టెలిఫోన్ కేబుల్ పోయిందా లేకుంటే చాలా కేబుల్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి, దానికి బ్లూ ప్రింట్ అంటారు. లోపల దాన్ని టచ్ చేయాలంటే వాడు చూసుకునే వాడు పని చేయాలి. ఇక్కడ లేదు అది. ఇప్పుడు ఏదైనా రోడ్ ఎగ్జిబిషన్ కనెక్షన్ ఇవ్వాలన్నా మొత్తం డ్యామేజ్ చేయాల్సి వస్తుంది. ఇది బ్లూ ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ గా మీరు గెలిచిన తర్వాత ఎప్పుడైనా వార్డులు తిరిగి మీరే డైరెక్ట్ గా చూసారా సమస్యలు ఏంటి అనేది? తిరిగానండి, నేను ప్రతి వార్డు తిరిగాను. ప్రతి వార్డులో మెయిన్గా ఈ డ్రైన్ సిస్టమ్ సరిగా లేదు మాకు. ఎందుకంటే వార్డు సభ్యులు ఇది ఉంది, నాకు కావాలి, ఈ సమస్య ఉంది అని వాళ్ళు చెప్పకంటే ముందు మీరే ప్రత్యేకంగా గమనించి మీకు ఇది అవసరం మీరు ఇంతకుముందు అన్నారు అసలు 2 ఇండ్లు ఉన్నప్పుడు కూడా సీసీ రోడ్ వేస్తారు, ఉపయోగం లేదు, అది అవసరమైన చోట వేసుకుంటే బాగుంటుంది అన్నారు. మీరే నేరుగా వెళ్ళి ఆ వార్డుకి ఏం అవసరం, మీరు ఇంతకుముందు చెప్పారు పట్టణానికి ఏం అవసరం అని చెప్పారు, అట్లా అక్కడ వార్డుకి ఏమైనా అవసరం అని చెప్పి మీరే గమనించారా ఇప్పటిదాకా? నేర్పుతా ఉంటారు. ఒక సంవత్సరంలో నారాయణఖేడ్ రూపురేఖలు మారుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మాది, ఎంపీ గారు మన, ఎమ్మెల్యే గారు మన వాళ్ళు, మేము కూడా ఇప్పుడు ఉన్నాం కాబట్టి పని చేయడానికి మేము అందరం కంకణం కట్టుకున్నాము. ఒక మార్పు రావాలండి. అందరు చెప్తున్నారు, లాస్ట్ టైం కూడా చాలా అన్నారు, చూస్తున్నాము. వాళ్ళు కూడా తీసుకొచ్చి కానీ సరైన పద్ధతిలో పని చేయలేదు. డబ్బులు అయితే తెచ్చుకున్నారు, గత ప్రభుత్వంలో కూడా డబ్బులు ఖర్చు చేసిరు, కానీ అది సరైన మీరు అన్నట్టు బ్లూ లైన్ దానికి ఏమన్నా అంటే టెక్నికల్ గా వాళ్ళకు వెళ్ళలేదు. ఏదో డివైడర్ కట్టాలి, 4 చెట్లు పెట్టాలి అంతే పెట్టింది. కానీ వర్షం పడితే ఏమైంది, ఒకేసారి రోడ్లన్నీ పోయినాయి కదా. 2-3 సార్లు రోడ్లు వేయలేదని కాదు, తెచ్చిన నిధులకు వాళ్ళు సరైన దాంట్లో అవినీతి ఉన్నది. నేను ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రతి ఒక్కరిని బాధ్యత. పౌరుడు ఓటేయని కాదు, పౌరుడు ఓటేస్తే ఓటర్ కూడా ఆయనకు బాధ్యత ఉన్నది, క్వాలిటీ మెయింటైన్ చేయమని. నేను అనేది అదే, మెయిన్గా క్వాలిటీ మెయింటైన్ చేయడం మెయిన్ ప్రధాన ఉద్దేశం. వేసిన రోడ్ 10 సంవత్సరాలు ఉండాలి. వాడు వేసిన మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ రోడ్డు పోతుందంటే ఇక దానికి లాభం ఏంది? ఎంత వేసినా వేస్ట్. అది గత
జరగలేదని కాదు, ఎన్నో నిధులు తెచ్చుకున్నారు, కానీ సరైన ప్రాపర్గా పద్ధతిలో సరి అయినా చేసుకోలేక మీరు చూస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో ఇప్పుడు కాలేదంటలేను, అందరు ప్రభుత్వాలు అందరు చెప్తా ఉంటారు. మీరు కూడా నన్ను మంచి క్వశ్చన్ అడుగుతున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు సరి అయిన పద్ధతి తెచ్చిన నిధులకు ఖర్చు చేసేదానికి కరెక్ట్ పద్ధతి, క్వాలిటీ మెయింటైన్ చేయాలని, స్టాండర్డ్ ఏదైతే ఉన్నదో ఆ స్టాండర్డ్ మెయింటైన్ మేము తప్పకుండా, మీరు అదే ఇంజనీరింగ్ ఉన్నా కాబట్టి నేను ఆ స్పెసిఫికేషన్ ఏమున్నదో ఏ కాంట్రాక్టర్ అయినా నేను చేసినా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి మరి ప్రజలకు, ఎందుకంటే అవసరాలు దానికి ఎంత పీరియడ్ ఉంటుంది. ఒక సీసీ రోడ్ వేసినామంటే ఒక 10 years ఉంటుంది, ఒక బీటీ రోడ్ వేసినామంటే ఒక 3 years ఉంటుంది. ఆ క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ ప్రకారమే మనం అది ఒక థిక్నెస్ వేస్తారు. 4 ఇంచుల థిక్నెస్ వేసే వల్ల 2 ఇంచులు వేస్తే రోడ్ ఉండదు. కానీ మనకు కూడా బాధ్యత కదా, అదే మనకు కూడా బాధ్యత. కాబట్టి రోడ్లు చెడిపోవడానికి ప్రధాన సమస్యలు ఇవే, క్వాలిటీ మెయింటైన్ చేయక. ఈ క్వాలిటీ పిలిచి మేము ఈ 5 ఏళ్లలో ఒక క్వాలిటీగా క్వాలిటీ నారాయణ చేస్తారు, నెంబర్ 1 నారాయణ వేయాలంటే తప్పగా 100% నాకైతే. ఎందుకంటే అదే ఉద్దేశంతో ప్రజలు నన్ను, మా ఏదైతే కౌన్సిలర్ అందరూ యువకులు ఉన్నారు, దాంట్లో నేనే ఎక్కువ వయసు ఉన్న